ఉత్తరాంచల్ యూనివర్సిటీ బీటెక్ స్పాట్ అడ్మిషన్స్ అండ్ సెమినార్ ఏప్రిల్ 26 శనివారం అలెగ్జాండర్ లగ్జరీ హోటల్ అనంతపూర్. మరిన్ని వివరాలకి ఈ కింది నెంబర్ని సంప్రదించండి. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసు ఫైలర్ రగ్గం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి. సిఐడి అధికారులు నిన్న పిలేరు సమీపంలో రొంపిచెర్ల ఓ ఫామ్ హౌస్లో ఉన్నటువంటి మాధవ్ రెడ్డిని నిన్న నైట్ అరెస్ట్ చేసి తిరుపతిలోని సిఐడి కార్యాలయాన్ని తరలించడం జరిగింది. అయితే నిన్న నైట్ నుంచి ఇవాళ మధ్యాహ్నం వరకు కూడా ఈ యొక్క విచారణ చేపట్టినటువంటి పరిస్థితి. అయితే మాధవ్ రెడ్డి విచారణలో అనేక విషయాలన్నీ కూడా సిఐడి అధికారులు రాబట్టినట్టుగా తెలుస్తుంది. మాధవ్ రెడ్డి ఈ యొక్క ఫైల్ దగ్నం కేసులో మొదటి ముద్దాయిగా ఉన్నాడు. ఈ యొక్క సబ్ కలెక్టర్ ఫైల్ దగ్నం కేసులో అయితే మాధవ్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్నాడు. ఇక ఫైల్ దగ్నం కేసులో ఏదైతే మన గతంలో చూసాం, గత సంవత్సరం జూలై 21న ఈ యొక్క ఫైల్ దగ్నం అన్నది అక్కడ చోటు చేసుకునింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద సంచలనంగా మారినటువంటి ఈ ఫైల్ దగ్నం కేసు అన్నది ఒకసారిగా రాష్ట్రం అంతా కూడా పెద్ద చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ యొక్క ఫైల్ దగ్నం కేసులో సీరియస్ అయ్యి ఆ యొక్క విచారణ వేగవంతం చేస్తూ ఆ యొక్క జరిగినటువంటి సంఘటనల మీద విచారణ కూడా ఆదేశించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఫైల్ దగ్నం జరిగినటువంటి ఆ మరుసటి రోజు రాష్ట్ర ప్రభుత్వం డీజీపీని సైతం హెలికాప్టర్ ద్వారా ప్రత్యేకంగా ఆయన్ని మదనపల్లి పంపించి విచారణ కూడా చేపట్టాలంటూ కూడా ఆదేశించినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తరుణంలోనే చెప్పాలి. అయితే దీని మీద అటు జిల్లా ఎస్పీ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, అదే రకంగా డీజీపీ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపించిన వెంటనే వచ్చి విచారణ కూడా చేపట్టేటువంటి పరిస్థితి. దీని యొక్క ఫైల్ దగ్నం కేసులో అనేక మంది పేర్లు కూడా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి మాత్రం నెలకొందనే చెప్పాలి. అందులో ముఖ్యంగా ఎవరైతే ఇవాళ మనం చూస్తున్నాం మాధవ్ రెడ్డిని నిన్న అరెస్ట్ చేసి తిరుపతి తీసుకొని వచ్చినటువంటి సిఐడి అధికారులు నిన్నటి నుంచి కూడా ఆయన్ని యొక్క వద్ద నుంచి అనేక సమాచారం కూడా రాబట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అయితే పెద్దిరెడ్డికి ప్రధాన అనుచరునిగా ఉన్నటువంటి మాధవ్ రెడ్డి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏదైతే మదనపల్లి కావచ్చు, పుంగనూరు పరిసర ప్రాంతాల్లో కావచ్చు భూ అక్రమాలకు అనేక కుంభకోణాలకు దారి తీసే వీళ్ళ యొక్క ఫైల్స్ అన్ని కూడా దగ్నం చేస్తే ఆధారాలు కూడా దొరకకుండా ఉండేందుకు ఈ రకంగా ఫైల్ దగ్నం దీనికి పాల్పడ్డాడంటూ కూడా ఆరోపణలు వెల్లువెత్తినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆ యొక్క కేసు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకొని కేసును దర్యాప్తు చేపడుతున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. అయితే ఒక్కసారిగా ఈ యొక్క ఫైల్ దగ్నం కేసులో మాధవ్ రెడ్డి నిన్న పట్టుబడడంతో ఒకసారిగా కీలక మలుపు ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి. అయితే మాధవ్ రెడ్డి నుంచి ఇటువంటి సమాచారం రాబడుతున్నటువంటి సిఐడి అధికారులు ఏ తరహా అయినటువంటి నిజాలు బయటపడబోతాయో వేచి చూడాల్సిన పరిస్థితి మాత్రం నెలకొందనే చెప్పాలి. అయితే వైసీపీ ప్రభుత్వంలో చేసినటువంటి అరాచకాలన్నీ కూడా కప్పుపుచ్చుకునేందుకే, ఆధారాలు దొరకకుండా ఉండేందుకే ఈ యొక్క ఫైల్స్ దగ్నానికి కూడా ఎవరైతే వైసీపీ నేతలు పాల్పడ్డారంటూ కూడా అంటే టీడీపీ కావచ్చు అనేక మంది కూడా విమర్శించినటువంటి పరిస్థితులు మాత్రం నెలకొంది. ఈ యొక్క ఫైల్ దగ్నం కేసు అన్నది కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద సంచలనమే మారింది. ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయింది. 3 నెలల తర్వాత ఈ యొక్క ఫైల్ దగ్నం అన్నది చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క కేసు సంబంధించి ప్రాధాన్యత కూడా సంతరించుకున్నటువంటి పరిస్థితులు మాత్రం నెలకొన్నాయని చెప్పాలి. అయితే మాధవ్ రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి సిఐడి అధికారులు ఇవాళ కోర్టుకు సబ్మిట్ చేసేటువంటి పరిస్థితి కనబడుతుంది. కోర్టు సబ్మిట్ చేసిన తర్వాత ఏదైతే మాధవ్ రెడ్డిని కస్టడీకి కూడా కోరేటువంటి అవకాశం ఉందని కూడా ప్రాథమిక సమాచారం. అయితే మాధవ్ రెడ్డి నుంచి ఇటువంటి నిజాలు రాబట్టబోతారో వేచి చూడాల్సిన పరిస్థితి మాత్రం నెలకొందనే చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.